హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేచురల్ మీకి స్వాగతం. మాకు ఒక కామెంట్ పెట్టారండి. ఆ కామెంట్లోనూ గురువు కూర చూపించమన్నారు. మీ గ్యాలరీలోను గురువు కూర చూపించండి అని అన్నారు. ఓకేనండి, మీ గురించి గురువు కూర చూపిస్తున్నాను. ఇవాళ హార్వెస్టింగ్ చేస్తున్నాము, చూసేయండి. ఇదొకటండి, ఇది గురువు కూర అంటారండి. మన పొలాల గట్టుల్లోనూ పల్లెటూరులోను ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆకులు చాలా టేస్టీగా ఉంటాయండి, ప్రోటీన్స్ ఉంటాయండి, కళ్ళుకి చాలా మంచిదండి. ఈ ఆకులు రెగ్యులర్గా మనం తీసుకుంటే చాలా మంచిదండి బాడీకి. షుగరు బీపీ ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి. నెక్స్ట్ అనమాట, ఇది ఆర్గానిక్గా మేము విత్తనాలు వేసుకున్న చెట్లండి ఇవి. మేమైతే 1 వీక్‌కి 2, 3 టైంలు వండుతుంటామండి. కానీ ఈ కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ వండేదండి. అప్పుడు మేము బాగా చిన్నవాళ్ళం అయ్యేటప్పుడు అప్పుడు మా నాన్నమ్మ ఈ కూర వండేదండి. చాలా టేస్టీగా ఉండేదండి. ఆ రోజుల్లో వండేది. మేము అనుకున్నాము సిటీలోనే ఉంటున్నాం కదా, ఈ ఆకులు ఎక్కడ దొరుకుతాయి, ఈ చెట్లు ఎక్కడ దొరుకుతాయి అనేసి అనుకున్నామండి. కానీ నేను ఇంకొక గుజరాత్ వాళ్ళ తోటకెళ్ళి ఈ విత్తనాలు పట్టుకొచ్చి వేసానండి. బాగా మొలిసిపోయావండి వర్షానికి. చాలా చెట్లు వచ్చాయండి. చూడండి ఎంత కూర వచ్చిందో. మీరు కూడా మీ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్న ఇంకా విత్తనాలు వేసుకోండి, ఆరోగ్యం బాగు చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లోనూ 4 పదులు ఒంటి మీదకి వచ్చేటప్పటికి మనుషులు ఏం బాగలేకుండా అయిపోతున్నారండి. ఆరోగ్యం క్షీణించిపోతుంది. అసలు ఆరోగ్యంగా ఉన్నట్టుగా అసలు అనిపించరు. నేచురల్ అయిన పంటలు వేసుకొని మనం ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్న నేచురల్ అయిన పంటలు వేసుకుని తింటే మన ఆరోగ్యం మనమే బాగు చేసుకున్న వాళ్ళం అవుతామండి. చూడండి, ఈ ఆకులైతే ఈ రెగ్యులర్గా తీసుకుంటే కంటి చూపుకి చాలా మంచిదండి ఇది. నెక్స్ట్ అనమాట, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచిదండి. మేమైతే రెగ్యులర్గా వండుకొని తింటుంటామండి ఈ ఆకులు. మా అమ్మమ్మ కూడా వండేదండి. ఆ రోజుల్లోని పూర్వం రోజుల్లోననమాట ఈ కూరలు ఎక్కువ తినేవాళ్ళండి. మా అమ్మమ్మ మా నాన్నమ్మలు చేసేవాళ్ళండి. ఈ కూరలు చాలా బాగుండేదండి. ఎందుకంటే ఈ రోజుల్లోని ఎవరు ఇలాంటి ఆకుకూరలు తినడమే మానేస్తున్నారు. అదైనా బయటన మార్కెట్టు బజార్లకు వెళ్ళేసి ఆ మెడిసిన్ వేసిన కూరలు తెచ్చుకొని తింటున్నారండి. గూలల్లోని విత్తనాలు వేసినా వచ్చేస్తాయండి. ఈ ఈ చెట్లు ఎక్కడ కనిపిస్తే మాత్రం వదలకండి. ఎక్కువ పొలాలు గట్టు మీద ఉంటాయండి. పల్లెటూర్ల సైడే ఎక్కువ ఉంటాయండి ఈ చెట్లు. దీంట్లోనూ గోంగూర కలుపుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యం బాగా ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఈ విత్తనాలు వేసాను, వర్షాలకి చాలా బాగా మొలిసాయండి. చూడండి ఎంత కూర వచ్చిందో. మాకైతే ఒక గ్యాలరీ నిండా వేసామండి ఈ కూర. మేము మేము తినగా మా పక్కన ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తుంటామండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి కదండీ. మనము మెడిసిన్ వేసిన ఆకుకూరలు ఇలా తింటే మరి ఈ హెల్త్‌లో పోగొట్టుకోవడం అయిపోద్ది. అందు గురించి ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా ఏవేవో 4 చెట్లు వేసుకుంటాం అనుకో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లోనూ బ్లడ్ తగ్గిపోవడం అనేసి అన్నీ ప్రాబ్లమ్స్‌లో ఎదురైపోతున్నాయి కదండీ. బీపీ, షుగరు, హార్టు అన్నీ అలాంటి ప్రాబ్లమ్స్‌లో వస్తున్నాయి కదా. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్న ఏవో కొంచెం చెట్లు వేసుకొని చూడండి ఎంత కూర వచ్చిందో. ఏవో కొద్ది చెట్లు వేసుకొని మనం నేచురల్గా పండించుకున్న పంటలు తింటే ఆరోగ్యంగా ఉంటాము, హ్యాపీగా ఇంకా ఉంటామండి. ఏ మానసిక ఒత్తిడి ఉండదు, స్ట్రెస్ లెవెల్ ఉండదండి. దీంట్లోని గోంగూర మిక్స్ చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు అయితే గోంగూర చెట్లు ఎక్కువ మేడ పైన వేసుంటామండి. పైన వేసుంటే ఆ చెట్లు పెద్దవి అయిపోయినాయి, ముదిరిపోయినాయి, గింజలు వచ్చాయి కదా, కాయలు వేయగాని మేము తీసేసామండి. కొంచెమే ఉన్నాయండి, ఒక 3, 4 చెట్లు గోంగూర చెట్లు ఉన్నాయి. అందుకేనండి కొంచెం కూర దాంట్లో మిక్స్ చేద్దామనేసి
ఇప్పుడు ఏరేసి ఏసేద్దామనేసి అనుకుంటున్నానండి. దాంట్లో మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. విటమిన్‌లు కూడా ఉంటాయండి దాంట్లోను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కళ్ళుకి చాలా మంచిదండి. మునగాకు ఎంత మనకి హై ప్రోటీన్ ఉంటదో దీంట్లోను కూడా అంత ప్రోటీన్ ఉంటదండి. దీని గింజలు గురుగాకు గింజలు ఎలా ఉంటాయంటే తోటకూర గింజల్లాగా ఉంటాయండి. చూడండి ఎంత కూరొచ్చిందో. ఇగోటండి మిరపకాయలండి. ఇవి చాలా కారంగా ఉంటాయండి ఇవి. ఈ మిరపకాయలు ఇక్కడ మా ఏరియాలోనే దొరకవండి. ఆంధ్ర సైడ్ ఇవి దొరుకుతాయి. ఈ గురుగు కూడా ఆంధ్ర సైడే దొరుకుతదండి. మా సైడ్ అయితే ఇక్కడ మేముండే ఏరియాలోను ఈ 2 ఐటెమ్స్‌లు ఇక్కడ దొరకవండి. చూడండి ఎన్ని మిరపకాయలున్నాయో. ఇవి పొడవు మిర్చి అండి. ఆ కూరలో ఎయడానికి మిర్చి తీసానండి. చాలా మనము ఇంటి దగ్గర మనసు పెట్టి యేసుకుంటే ఏదైనా చెట్లు మనం యేసుకోవచ్చండి. ఇంకేదైనా మనము ఇది చేసుకోవచ్చండి. చూడండి మొత్తం ఎండిపోయినాయండి. గోంగూర చెట్లు మొత్తం అయిపోయినాయి. లాస్ట్ అండి ఇవి. మళ్ళీ విత్తనాలేసుకోవాలి ఈ మధ్యన. మళ్ళీ విత్తనాలేస్తే అవుతదండి. చూడండి ఎంత కూరొచ్చిందో. ఈ 2 మిక్స్ చేసి ఈరోజు వండుతానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్స్.